దైవ సేవకులు భక్త్ సింగ్ గారు, ఆయనట రోజులో 18 గంటలు దేవునితో సహవాసం చేసేవాడట. ప్రజలతో సహవాసం తక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ. అందుకని వాళ్ళ టైంలో దేవుని కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, సంఘాలు కట్టబడ్డాయి, మనుషులు పాపం చేయడానికి భయపడ్డారు, అక్రమాలు చేయడానికి భయపడ్డారు, లంచాలు తీసుకోవడానికి భయపడ్డారు. కారణం ఏంటంట చెప్పండి? వాళ్ళు దేవునితో చేసే సహవాసము ఎక్కువ అన్నమాట. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? కాబట్టి యేసుని దేవుడి లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయనతో మనం ఏం చేయాలా? సహవాసం చెయ్యాలి. అది మరి దేవునితో నీ సహవాసం ఉందా? ఆదివారం ఒక్కరోజే సహవాసం చేస్తే అయిపోదు. 6 నెలలు సహవాసం ఏమవుతున్నారు? ఆరే ఈరవుతున్నారా? ఈరే ఆరవుతున్నారా? కాబట్టి మనం తాగుబోతులతో సహవాసం చేసాం గతంలో, తిరుగుమోతులతో సహవాసం చేసాం గతంలో.